పని చేస్తావు తమ్మి లేదంటే అన్న అది ఇది అని అడిగినప్పుడు ఏంటంటే మన గొర్రెలను కాసే మన వృత్తిని పక్కన పెట్టి వేరే అంటే ఏదైనా వృత్తిని ఎంచుకోవడం జరుగుతుంది. ఇంతసేపటి గౌరవం కోసం గౌరవం ఉండదేమో, నేను గొర్రెలు కాస్తున్నా అంటే నాకు గౌరవం ఉండదేమో అని చెప్పి అట్లా ఎంచుకోవడం జరుగుతుంది. ఈ కానుంచి అట్లే హాయ్ అన్న, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శేఖర్ మూమెంట్స్. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉండరా? నేనైతే మంచిగానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అన్న నా వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఇంకోటి కొందరు కామెంట్లలో ఏమంటున్నారంటే నీవు అట్లా ఇట్లా అని తిడుతూ ఉన్నారు. నా వీడియోని కొంచెం సపోర్ట్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటా ఉన్నా. ఒక్కరోజు వీడియో నేను గొర్రెలవి బర్రెలవి వీడియోలు పెడుతున్నానంట. ఆ గొర్రెలవి బర్రెలవి వీడియోలు పెడతావు బ్రో, నువ్వు ఎట్లా అంటే అట్లా ఉంటావు గలీజ్గా అది ఇది అని చెప్పి అంట. నేనైతే ఇప్పుడు మా గొర్రెల కాడ అయితే ఉండడం జరిగింది. ఒక్కరోజు నా గొర్రెల జీవితం చూసి మీరు కూడా కొంచెంసేపు ఎంటర్టైన్ అయిపోండి. ఒక్కరోజు గొర్రెలను మెత్తే గొర్రెల జీవితం అంటే ఇన్ని లక్షలు వస్తాయి అన్ని లక్షలు వస్తాయి అట్లా ఆడుతూ ఉంటారు చాలామంది. డబ్బులు ఊరికేనే రావన్నా, కష్టపడితేనే ఉంటుంది ఫలితం అని చెప్పి చాలామందికి చెప్తా ఉన్నా. నేనైతే ఒకసారి చూడండి మీరు కూడా, మా గొర్రెలను చూపిస్తా. ఇవైతే మా గొర్రెలనా, ఇవి ఇన్ని లక్షలు అన్ని లక్షలు అంటారు. పండగ అనక పబ్బం అనక చుట్టాలనక పక్కాలనక వచ్చి కష్టపడితేనే అవుతుంది ఇక్కడ. లేకపోతే యాదలే ఆ డబ్బు లేదు. ఆ డబ్బు మరి మనిషికి విలువ ఉండాలంటే సంపాదించాలి కదా ఏదో రకంగా. అందుకే గొర్రెలు కాసుకొని చదువుకున్నామన్నా, చదువుకొని ఏం లాభం, ఆఖరికి గొర్రెల పట్ట అయింది మనది. ఏం చేస్తాం ఇంకా, బాగుంటాయి జీవితాలు. ఎన్ని ఏం చేసినా ఎంత చదువు చదివినా. ఇంకోటనా, మన గొర్రెల కాసే పోరగాళ్ళకు ఎంత కష్టపడా ఏం చేసినా కూడా సరైన గౌరవం సరైన మర్యాదలు దక్కట్లేదు. ఎక్కడికి వెళ్ళినా కూడా నువ్వు గొర్రెలు కాస్తావంటే గొర్రెలు కాసేవాడిని చిన్న చూపు చూడడం, లేదంటే వ్యవసాయం చేస్తా అంటే వ్యవసాయం చేసేవాడిని చిన్న చూపు చూడడం. నేను మీకు ఒకటి ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. నేను నిన్ననే మాకు దగ్గర ఉన్న ఒక పట్టణానికి బ్యాంకుకి వెళ్ళడం జరిగింది. నువ్వేం చేస్తావు బ్రో అని చెప్పి అయితే అడగడం జరిగింది. అడిగితే నేను నుండి చెప్పిన నేను వ్యవసాయం చేస్తా సార్ అని చెప్పి అనడం జరిగింది. అంటే ఆయన నుండి ఏమన్నాడు, నువ్వు వ్యవసాయం చేస్తావా అని చెప్పి నన్ను కొంచెం నువ్వు పక్కకు జరుగు, కొంచెం పక్కల అక్కడ వెళ్ళి కూర్చోపోండి అని చెప్పి, వేరే అతను కొంచెం తెల్ల చొక్కా తెల్ల ప్యాంటు అన్నీ బాగానే ఉన్నాయి. ఆయనను పిలుచుకొని అయితే ఆయనకు కూర్చోబెట్టి ఒకటి అది అంటారు కదా, ఒకటి చైర్లో కూర్చోబెట్టి మంచిగా అన్ని మర్యాదలు ఇచ్చుకొని తీసుకుంటా ఉన్నాడు. అంటే మన గొర్రెలలో ఏమైనా తక్కువనా? బ్యాంకులో లక్షల అట్లా తెల్ల చొక్కా తెల్ల ప్యాంట్ వేసుకొని లక్షల కోట్లు ఎగ్గొడితేనేమో బ్యాంకులకు బాగుంటుంది. మనలాంటి గొర్రెలు పోతేనేమో మర్యాద ఎవరు ప్లస్ ముక్కు విండి మళ్ళీ డబ్బులు వసూలు చేయడం జరుగుతుంది. అట్లాంటివి జరుగుతూ ఉన్నాయి మన దేశం. ఇదేనా అసలుకు? ఏంటి ఇది? మనం ఎంత కష్టపడి ఏం చేసినా కూడా మనకు డబ్బులు రావు. మన కష్టంతో, మన సొంత కష్టంతో నిలబడితే మనకు సరైన గౌరవం దక్కదు. అదే అవినీతి సొమ్ముతో డబ్బు సంపాదిస్తేనే ఫుల్ గౌరవం ఉంటుంది. అదేందో మళ్ళీ నాకైతే అర్థం కాలే, ఇప్పటికీ అర్థం కాలే నాకు ఎందుకు ఇట్లుంటుందో ఈ సమాజం ఏందో. అలాగే ఇంకోటనా, మన గొర్రెల పోరగాళ్ళు కూడా చేసే తప్పేందంటే, ఎవరైనా ఉండి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎక్కడికన్నా పట్టణాలకు కానీ ఎక్కడికన్నా బస్సులలో వెళ్తున్నప్పుడు నువ్వేం పని చేస్తావు తమ్మి లేదంటే అన్న అది ఇది అని అడిగినప్పుడు ఏంటంటే మన గొర్రెలను కాసే మన వృత్తిని పక్కన పెట్టి వేరే అంటే ఏదైనా వృత్తిని ఎంచుకోవడం జరుగుతుంది. ఇంతసేపటి గౌరవం కోసం గౌరవం ఉండదేమో, నేను గొర్రెలు కాస్తున్నా అంటే నాకు గౌరవం ఉండదేమో అని చెప్పి అట్లా ఎంచుకోవడం జరుగుతుంది. మీకు గర్వంగా చెప్పుకోండి, నేను గొర్రెలనే కాస్తా. మన మనసులో ఉండాలి. అంటే ఎట్లా అంటే, ఇప్పుడు గొర్రెలు కాస్తే ఏమన్నా తక్కువనా బ్రో? ఇప్పుడు బ్యాంకు మేనేజర్ ఉన్నాడు అనుకోండి, వాని పైన ఎవడో ఒకడు ఉంటాడు వాని తొక్కనికి. మనకంటూ ఎవడుంటాడు? మన సొంత పని మనది.
ఈరోజు కావాలంటే మనమే ఒక కూలి మనిషినో లేదంటే ఒక ఏదన్నా మనకు నచ్చినట్టు చేసుకొని పెట్టుకోవడం జరుగుతుంది. వాడు వాని కింద జీతగాడే. మన గొర్రెల కాడ మాత్రం అట్లా ఉండదు కదా. మనకు మనమే బాసు, మనకు మనమే అన్నీ. మనమే కావలిస్తే ఓ జీతగాన్ని పెట్టుకోవాల్సి వస్తుంది. అట్లాంటిది వాని ముందరకు పోయి నువ్వు గొర్రెలు కాస్తావా అది ఇది అని చెప్పి మనం నామోషి ఫీల్ కావడం ఏంది, వాడు దానికి ఏచి అది ఇదే అనడం ఏంది. అవన్నీ ఏమొద్దు. నేను అవును ఈసారి ఎవరైనా అడిగినప్పుడు అవును నేను గొర్రెలనే కాస్తా, అవినీతి సొమ్ము నేను సంపాదట్లేదు, నేను కష్టపడితేనే నాకు అని మన మనసులో పెట్టుకొని నేను గొర్రెలనే కాస్తాను పక్కడి బందికి చెప్పండి. ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే జరగాలి. అప్పుడే మనకు సరైన గౌరవం మనకు దక్కుతుంది. వీడియోని అయితే ఇంతవరకు అయితే చూడడం జరిగింది కదా, అందుకని లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. మనం సపోర్ట్ చేసుకోవాలి కదా, చేయండి.